వాళ్ళు వంకాయ కొత్తిమీర కారం వేసి కూర అంటే వంకాయ ముక్కలు ఇలాగా చిన్నగా తరిగేసేసుకుని, లేత వంకాయ అయితే బాగుంటుందండి, చక్కగా గింజలు లేకుండాను. ఇప్పుడు మంచిగానే దొరుకుతున్నాయి ఫ్రెష్గాను. అందులో కొంచెం ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేసేయాలన్నమాట, మగ్గిపోతాయి బాగాను. ఆ తర్వాత నీళ్లు చిల్లులు గిన్నెలో పోసేసుకుని తీసేసుకోవాలి. అదే మూకుల్లో కొంచెం నూనె వేసుకుని పోపు వేయించుకోవాలండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అనమాట. ఈ పోపు 2-3 ఎండుమిరపకాయలు వేసుకోండి చాలు, అంతకన్నా అక్కర్లేదు. కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి. ఇప్పుడు ఏంటంటే ఈ పోపు పక్కన పెట్టుకుని దంపేసేసుకుంటే కనుక చెక్క ముక్క కింద బాగుంటుంది. ఒకవేళ రోలు లేకపోతే కనుక చిన్న జార్లో పెట్టేసేసుకుని విప్పర్లో పెట్టుకుంటే కనుక అంటే పేస్ట్ లాగా రాకుండా ఉంటే బాగుంటుందండి. నెక్స్ట్ ఏమో కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు అనమాట, ఇది వేసి దంపేసాను అనమాట. ఈ రెండు కూడా ఏంటంటే కొంచెం ఆయిల్ పెట్టుకుని అందులో వేయించేసి ఈ వార్చేసిన వంకాయలు ఉంటాయి కదండి, అవి అందులో వేసేయాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంటే పోపు ఉంచేయచ్చు కదా అనుకుంటారు, కానీ ఇలా మనం దంపి వేస్తే టేస్ట్ వేరేగా ఉంటుందండి. అది మళ్ళీ వేయిస్తాం కదా, కొత్తిమీర కూడా కొంచెం వేయించి వేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ పచ్చిది వేసేసే కన్నాను ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది పచ్చిదానికన్నా అనమాట. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే మీకు అందరికీ బాగా నచ్చుతుంది. ఇదేంటంటే కూర మొక్కలకి అంతటికీ పోపు బాగా పడుతుంది అనమాట, దానివల్ల స్పెషల్ టేస్ట్ వస్తుంది. ఈ వంకాయలు కూడా మనం ఇందులో వేసేయాలి. చక్కగా పేస్ట్ లాగా వచ్చి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేను. పిల్లలకైతే బాగానే పెట్టచ్చు, మనం కొంచెం కారం తక్కువ వేసుకుంటే కనుక పిల్లలు కూడా బాగానే పెట్టచ్చు. అయితే ఎక్కువ పిల్లలకి ఏంటంటే వంకాయ ఇంట్రెస్ట్ చూపించారు కదా, కాకపోతే మనం పండగలకి వాటికి చేసుకుంటాం కదా, కారం పెట్టి కూర ఈ కూర రెండు బాగానే ఉంటాయి అన్నమాట. ఇందులోనే కావాలంటే కొంచెం అల్లం కూడా వేసుకోవచ్చు. నేనేంటంటే కొత్తిమీర వాసనే గుమాయిస్తుందని చక్కగా అలా వేసాను. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, కూరకు సరిపడా. ఒకసారి అయితే ట్రై చేయండి, బాగుంటుంది.